చివరికి ఆసుపత్రుల్లో ఒక ఆసుపత్రిలో ఒక రకం ట్రీట్మెంట్ ఇస్తే ఆ ట్రీట్మెంట్ తప్పని ఇంకొక ఆసుపత్రి ఇంకొక ట్రీట్మెంట్ బిగిన్ చేస్తే చివరికి ఆ పేషెంట్ కాస్త నరకం అనుభవిస్తున్నటువంటి సిచ్యుయేషన్ మీదన కంప్లైంట్లు ఇచ్చే స్టేజ్కి వచ్చినటువంటి ఉదంతం ఇది గుంటూరు జిల్లాలో చోటు చేసుకుని మోకాలకు ఆపరేషన్ సరిగ్గా చేయలేదని ఆరోపిస్తూ 2 ఆసుపత్రుల మీద చిలకలూరుపేటకు చెందిన దార్ల జోజియ సోమవారం పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. ఏఎస్పీ విచారణకు ఆదేశించారు. తండ్రి జోజియ కథనం ప్రకారం నేను పెయింటింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నా, నా కొడుకు వంశీ ఇంటర్ చదివాడు, పోలీస్ కావాలనేది అతని ఆశయం, అందుకు సిద్ధమవుతున్నాడు. గత నవంబర్లో క్రికెట్ ఆడుతూ పడిపోవడంతో కుడి మోకాలకి దెబ్బ తగిలింది. మంగళగిరి సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్తే అక్కడే స్కానింగ్ తీసి మోచెప్ప లిగ్మెంట్ దెబ్బతిందని ఆపరేషన్ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ మీద శస్త్రచికిత్స చేశారు. 14 రోజుల తర్వాత కాలు నొప్పి వాపు తగ్గలేదు, అయినా ఇంటికి పంపించేశారు. దీని మీద అడిగితే శస్త్రచికిత్స చేసిన చోట ఇన్ఫెక్షన్ వచ్చిందని వేరే ఆసుపత్రిలో చూపించుకోమన్నారు. దీంతో గుంటూరు బస్టాండ్ ఎదుర్కొన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదిస్తే అక్కడ వైద్యులు పరీక్షించి ఆపరేషన్ చేసిన వాళ్ళు పెద్ద స్క్రూ వేశారని, చిన్న స్క్రూ వేయాలన్నారు. మళ్ళీ ఆపరేషన్ చేయాలని మరుసటి రోజే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చని నమ్మించారు. అప్పు చేసి ఆపరేషన్కి 3 లక్షలు ఇచ్చాం, పైన మరో 1 లక్ష ఖర్చు అయ్యాయి, అయినా నొప్పి వాపు ఉందని అడిగితే మొదటి ఆసుపత్రిలో ఆపరేషన్ సరిగ్గా చేయకపోవడంతో ఎముకకి ఇన్ఫెక్షన్ వచ్చింది, మేమేమీ చేయలేము, హైదరాబాద్ వెళ్ళి మంచి ఆసుపత్రిలో చేరాలని సూచించారు. 2 ఆసుపత్రుల వాళ్ళు సరిగ్గా ఆపరేషన్ చేయకుండా నిర్లక్ష్యంతో వ్యవహరించారు. నా కుమారుడు పోలీస్ కావాలని ఆశయం దెబ్బతీసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, ఇతరులకు ఇలా జరగకుండా చూడాలని కోరారు. ఇట్లాంటిది చాలా వినబడుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఆరోగ్యశ్రీ డబ్బుల కోసం ఆపరేషన్ చేసేసారు, వాళ్ళ ద్వారా ఆడ దులిపేసుకున్నారు. రెండో పక్కన ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఇంకొకళ్ళ దగ్గరికి అంటే ఆపరేషన్కి మళ్ళీ వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. అయినా ఇప్పుడు వాళ్ళ జీవితంతో చెలగాట పడినటువంటి పరిస్థితి. వాస్తవంగా డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేట్ చేయించాలా, దాని మీద వైద్య నిపుణులతో ఉట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్తో అయితే ఏముంటుంది, వీళ్ళు మళ్ళీ మేనేజ్ చేసే ప్రయత్నాలు చేస్తారు హాస్పిటల్ వాళ్ళు పొలిటికల్గా. అలా కాకుండా డైరెక్ట్గా డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి చేయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది.